అత్యంత అరుదైన ప్రాచీన జానపద కళారూపాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మాదిగ మార్టిన్ల కళ మరోసారి ప్రేక్షకుల్ని అలరించింది. ఒళ్ళు గగుళ్లు పొడిచే విన్యాసాలు, సంప్రదాయ అంశాలతో కూడిన ఈ కళా ప్రదర్శన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా నిర్వహించారు. అంతరించిపోతున్న ఈ జానపద కళను, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకురాలు ఫాతిమా రాణి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమం విశేషాలను మా ప్రతినిధి సత్య అందిస్తారు. అత్యంత అరుదైన ప్రాచీనమైన కళలో ఒకటైన మాదిగ మార్టిన్ కళా ప్రదర్శన ద్వారకా తిరుమలలో జనసేన నాయకురాల ఆధ్వర్యం ఫాతిమా రాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అది వీక్షించేందుకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. సార్ చెప్పండి, ఈ ప్రదర్శన మీరు చూసేటప్పుడు కూడా కొంత భావోద్వేగానికి లోనైనట్లు చూసాం, ఏం చెప్తుంది? డెఫినెట్గా అది కళగా నేను వాళ్ళని అభిమానిస్తాను. కానీ వాళ్ళు పడి జీవిత కష్టానికి అయితే నేను చెల్లించిపోతాను. ఎందుకంటే ఒక మనిషి జీవనోపాధి కోసం ఎంత కష్టపడుతున్నారనే విషయం నాకు కూడా తెలియదు. వాళ్ళు చేసిన విన్యాసాలన్నీ కూడా చాలా అంటే ఎక్కడ కూడా రియల్గా చేయరు. సినిమాల్లో చూపించినా లేకపోతే కళలలో చూశాను, నేను విదేశాల్లో చూశాను. చాలా తక్కువ రెజ్లింగ్లో ఎక్కడో కొన్ని చోట్ల రియల్గా ఉంటాయి తప్ప ఇలాంటి చోట ఇది రియల్గా ఆ ఇనపరాల రోడ్డు మీద వేసుకున్నది కానీ, గొర్రెపోతుతో చేసిన సాహసం కానీ, అదేవిధంగా రెండు ట్రాక్టర్లను ఒకేసారి లాగిన విధానాన్ని కానీ, ఏదైనా వాళ్ళు పడి కష్టం అది నిజంగా వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు, ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఒకే కుటుంబం సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా విన్నవిస్తూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారిని విన్నవిస్తూ ఉన్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలాంటి ఒక మాదిగ మాస్టర్లనే ఒక కళాకారులు ఉన్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా కూడా స్వతంత్ర దినోత్సవానికి ముందుగానే ఇటు ఎవరైతే మన దేశానికి రక్షించాల్సిన వారికి కూడా సన్మానం చేయడం ఎలా ఉంది? ఇది అడ్వాన్స్గా ఆగస్టు 15కి ఎప్పుడు కూడా సైనికుల్ని గౌరవవందనం చేయించడం లేకపోతే వాళ్ళకి సన్మానం చేయడం అనేది ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 2వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోగలిగాం. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే సైనికులు అంటే వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా, కులం మతం ఆలోచించకుండా భారతీయులు అనే భావంతో భారతీయులను కాపాడడానికి మాత్రమే పనిచేస్తారు. ఇక్కడ మన కులాలతో చచ్చిపోతున్నాం, మతాలతో చచ్చిపోతున్నాం. కాబట్టి దాన్ని దూరంగా పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా సైనికులు అంటే జనసేన పార్టీకి ఎనలేని అభిమానం ఉంది. వాళ్ళంతా కూడా మా కాన్స్టిట్యున్సీ వ్యక్తులే. వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టసుఖాల్లో నేను ఎప్పుడూ ఉంటాను. నా వంతు సాయాన్ని ఎప్పుడు చేస్తాను. ఇటువంటి కళ ఒకటి ఉందనే తెలియని పరిస్థితులు వెలికి తీసే ప్రయత్నం తీసుకుని ముందుకు వచ్చారు, ఏం చెప్తారు? భారతీయ సంస్కృతిని, జానపద కళలను కాపాడే విధంగా ఈరోజు మాదిగ మార్టిన్ల సాహస కళా ప్రదర్శన ప్రోగ్రాం ఒకటి అరేంజ్ చేశాము. అందుకు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశారు. వారితో పాటు ఈ కళలతో పాటు మాదిగ కళా ప్రదర్శనతో పాటు జవాన్లకు కూడా సత్కరించారు. 10 మంది జవాన్లకు కూడా ఇక్కడ ఆహ్వానించి వారికి కూడా సత్కరించడం జరిగింది. అయితే వాళ్ళు చూస్తున్నంతసేపు వాళ్ళు చేసే ప్రదర్శన చాలా బాధ అనిపించింది. అలాగే వాళ్ళకి ఏమవుతుందని కూడా భయం అనిపించింది. కానీ వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, గాయాలైనా కూడా అది కూడా లెక్క చేయకుండా కేవలం కళనే నమ్ముకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కళలను ఆదరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వారికి ఏదైనా సహాయం లభించాలని మేము కోరుకుంటాం. అతి ప్రాచీనమైన అరుదైన కళలో ఒకటైన మాదిగ మార్టిన్ కళను వెలికితీసే దిశగా జనసేన నాయకురాలు ఫాతిమా రాణి అయితే ఒక కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ కళా ప్రదర్శన చేసే కళాకారులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది ఉన్నారని, వారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సాయం అందించే దిశగా ప్రయత్నం చేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.